తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాలు మీ కృపచేత మాత్రమే కాపాడి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభువులు వారు మీ సంకల్పంలో భాగముగా సిలువపై పలికిన 6వ మాటను గురించి కొద్ది సమయం ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మమ్మల్ని అందరినీ మీరు దీవించి బలపరచుమని, సమస్తంలో మీ సన్నిధితో ఉంచి తోడు ఉంచుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నామండి. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని సంకల్పంలో భాగముగా ఆ శిలువపై నుండి పలికిన 6వ మాటను గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. దానిలో భాగంగా వాక్య భాగం చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని వ్రాయబడిందండి. అంటే యేసు ప్రభుల వారు దేవుడు అంటే తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తమైనది అనని, చేసిన పని, అప్పగించిన పని అయిపోయినది అనని ఎరిగిన వాడుగా, ఆ అప్పగించిన పని అంతా కూడా నేను చేసేసాను అనని తండ్రితోనే పలుకుతున్నట్లుగా విజయపు కేకగా, పని అయిపోయింది అంటే సంతోషమే కదండి. ఇక దాని జీతం ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుంటానికి కరెక్ట్గా సిద్ధపడుతున్నట్టే కదండి. ఇక పనిలో ఉన్నటువంటి బాధ కానీ కష్టం కానీ దాని నుండి విడిపింపబడినట్టే కదండి అని సంగతిగా ఈ మాటను మనం ఆలోచించాలండి. కాస్త ముందుకు వెళితే 5వ మాటలో కూడా ఈ మాటని కలిపి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. 5వ మాటలో కూడా ఏమంటాడండి? 28వ వచనంలో ఏమంటున్నాడండి? ప్రియ దేవుని పిల్లలారా, అటు తర సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అయిపోయింది, ఇక చివరికి వచ్చేసారు, ఇక కొద్ది సమయం ప్రాణము శిలువపైన అర్పించేసేయాలి. ఏమండి? ఎరిగి, సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేర్పు కొరకు 5వ మాటగా నేను దప్పికొంచున్నాను అన్నారు. లేఖనము నెరవేర్పు, ఆ నెరవేర్పు కూడా అయిపోయింది. ఇక తర్వాత లేఖనం నెరవేర్పిన తర్వాత ఆ యొక్క స్పాంజి చిరక తీసుకున్నారు. ఆయన అంటున్న మాట ఏంటంటే సమాప్తమైనది అని తల వంచి తన ప్రాణాన్ని అప్పగించాను అంటున్నాడు. అంటే అప్పగించారు. ఎవరికి ఇచ్చారు? రేపు చూస్తాం అనుకోండి. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ప్రియ దేవుని పిల్లలరా, ఇప్పుడు ఎందుకు యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని ఏంటి? ఏమండి? ఒకళ్ళు ఆయనకి అప్పగించేది కానీ మనకేమో అప్పగించలేదా అన్నది కూడా మనం చూసుకున్నాలండి. ఒకవేళ ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు అప్పగిస్తే, క్రీస్తు ప్రభుల వారు నీకు నాకు ఏమైనా పనిని అప్పగించారా? ఒకవేళ ఆ పనిని మనం కూడా క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే చేశాడో అలా చేయాలనేటువంటి సంకేతం, ఆ మాదిరి, ఆ విధానం మనం కూడా తీసుకుని చేయాలనే విధానం, ఆ యొక్క స్థితి మనకు బోధిస్తున్నట్లుగానే ఉంది కదండి. ఆ విధానంగా మనం ఆలోచించిన ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, యోహాను సువార్తలో క్రీస్తు ప్రభుల వారు ఇంకా సిలువ మరణానికి వెళ్ళక క్రితమే, ఏమంటే సిలువ మరణానికి వెళ్ళక క్రితమే, ఆ మరణంలోకి వెళ్తున్నాడంటే ఇంక చేసేది లేదు. ఇక ఆ సిలువపైకి ఎక్కాడు అంటే ఇంక చేసే పని లేదు. ఇక భరించటం, వహించటం, సహించటమే తప్ప ఇంక లేదండి. అంతే కదా. సిలువ పైకి ఎక్కిన తర్వాత ఇంక చేసేది ఏముందండి? ఆ యొక్క సర్వమానవాళి పాపాలన్నీ కూడా మీద మోపబడింది కనుక, ఆ మోపబడినందుకు శిక్షగా, మోపబడినందుకు ఆ యొక్క ఆ శిక్ష అంతా కూడా ఆ సిలువ పైన ఆయన భరిస్తున్నాడు. ఆ భరించేసినట్లయితే ఆ తండ్రి మానవ సంకల్పం ఏదైతే అనుకున్నాడో ప్రారంభంలో తన కుమారుడు క్రీస్తు ద్వారా నెరవేర్చాలనుకున్నాడు, ఆ కార్యము నెరవేర్చబడిపోతుంది కనుక ఈయనకి నెరవేర్చినందుకు మహిమలోనికి ఈయన వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ తండ్రి దేవుడు అనుకున్నటువంటి సర్వమానవాళి రక్షణ కార్యం
పాప విమోచన కార్యం జరిగినట్లు ఆయన సంతోషించే అవకాశం ఉంది. అన్నీ కూడా ఈ మాట ద్వారా మనకు కనబడతాయండి. కనుక ఈ మాటను కొద్దిగా ఆలోచితంగా మాట్లాడుకుంటూ ప్రయత్నించారు. అంటే ఇంక శిలువ మరణం ఎక్కక క్రితం యేసు ప్రభువు పలుకుతున్న మాట శిష్యులందరి కొరకు, లేదా ఆయన నమ్మిన వారందరూ ఏకమై ఉండాలి అని. ఇదిగో ఇక్కడ పెద్ద ప్రార్థన చేసినట్లుగా యాజకుడిగా మనకు కనపడుతుందండి. చదువుతాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నేను ఈ పని చేశాను. ఈ పని చేయటానికి నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు పంపించడానికి ముందుగా నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక మహిమను ఇచ్చావు. ఆ మహిమనంతా కూడా విడిచిపెట్టి నన్ను నేను రిక్తం చేసుకొని ఇక్కడికి నేను వచ్చాను. మీరు పంపిస్తే మీరు నాకు ఆ విధానంలో అప్పగించిన పనిని అంతా కూడా నేను చేసిన సంపూర్తిగా నెరవేర్చింది, ఏది కూడా మిగిల్చలేదు. ఈ పని చేయటంలో కూడా నేను ఎప్పుడు కూడా మీ చిత్త ప్రకారమే చేశాను. ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యాన్ని చేశాను. నా ఉద్దేశము, నా తలంపులు ఏ పని చేయలేదు. ఈ పనిలో ఎన్ని ఆటంకాలు, శోధనలు, హేళనలు, బాధలు అన్నీ కలిగిన ఎప్పుడు కూడా ఆ పనిని వెనుదిరిగి చూడలేదు. ఆ పని విషయమై కూడా ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. మీకు ఇష్టమైన కార్యం చేయటానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీరు పంపిస్తే వచ్చాను, మీ పనినే చేశాను అని ఇక్కడ చెప్తూ, మీరు నాకు అప్పగించిన పని సంపూర్తి చేశాను అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయనకి ఏ పని అప్పగించాడో యేసు ప్రభువు వారికి తెలుసు. ఆ పని ఒక్కటొక్కటి చేసుకుంటూ వెళ్తుంటే, ఆ చేసుకుని వెళ్తున్న పనులలో ఎంత బాధ, ఇబ్బందికరం పరిస్థితులు ఉన్నాయో యేసుకు అంతా తెలుసు. అందుకే యెరూషలేమునకు వెళుతున్న సందర్భంలో ఆ యొక్క యెరూషలేములో నేను నన్ను పట్టబడతాను, అన్ని చేతికి అప్పగిస్తారు, సిలువ వేసి చంపుతారు, సమాధి చేయబడతాను, మూడో దినం తిరిగి లేస్తానని తన యొక్క పంపించేటప్పుడు ఉన్నట్టు స్క్రిప్ట్లో ఈ భాగం కూడా ఉన్నది. కనుక ఆయన ఎరిగిన వాడై ముందే తన శిష్యులతో చెప్పినట్లు కూడా మనకు కనబడుతుంది. ఆ పని పూర్తి అయిపోయింది అని ప్రార్థన చేస్తున్నప్పుడే నమ్మాడు. ఇంకా శిలువ మీదకి ఎక్కలేదు. ఇంకైనా ఈ ప్రార్థన చేసేటప్పుడు నమ్ముతున్నాడు. నువ్వు చేసిన పని చేస్తే ఇంకా అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా కనబడుతుంది. కనుక ఈ మాటను బట్టి ప్రియమ దేవుని పిల్లలారా గమనించాలి. యేసు ప్రభువుల వారికి ఈ భూలోకంలో పని అప్పగించినప్పుడు ఎక్కడి నుండి ప్రారంభమై ఎలా చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ నీకు నాకు అప్పగించినటువంటి ఏ పని అయితే మనం ఎలా చేసుకుని ముగింపుకి ఎలా వెళ్ళాలి, ఆ ముగింపుల పరిస్థితులు ఎలా ఉంటాయి, అవి కూడా మనం గమనించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ యేసు ప్రభువుల వారు పనులు ముగించడంలో తీసుకున్నట్టు చొరవ, ఆ ప్రారంభంలో ముగింపు వరకు ఆయన చేసిన పనులన్నింటినీ కొద్దిగా అధ్యయనం చేస్తే ఈరోజు మీరు మనం క్రైస్తవులుగా మారిన తర్వాత ఆ క్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆ త్యాగాన్ని మనం అనుభవిస్తూ పొందుకొని ఆ త్యాగమూర్తిని సాక్షిగా మన లోకానికి ప్రకటించవలసినటువంటి విధానాన్ని మనం ప్రారంభం నుండి ముగింపు వరకు మనం ఎలా ప్రకటించాలో క్రీస్తును పోలి చేస్తే, ఆ క్రీస్తు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్స్తే తన మహిమలోనికి వెళ్ళినట్లుగా ఒకరోజు నీకు నాకు కూడా ఆ నెత్తి మీదకి కిరీటాలు వచ్చేటట్టు అవకాశం కలుగుద్ది. కానీ అలా పని చేయకపోతే జీతం లేదనే సంగతి తెలుసుండి కూడా సోమరులైనటువంటి క్రైస్తవులు లేకపోలే. జాగ్రత్త అండి, ఆలోచించాలండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇప్పుడు నాకు కావాల్సింది ఆయన ఎక్కడ ప్రారంభమైంది పని, అంటే ఎక్కడ ఆయన పుట్టుకతో నుండి ఎక్కడ ముగింపైంది అనేది ఒక మాట మనం ఆలోచిస్తూ తదుపరి ఇలా భక్తులైనటువంటి వారు కూడా వారికి అప్పగించిన పనిని చక్కగా ఫుల్ఫిల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ యేసు ప్రభు తరువాత? ఇప్పుడు మనం కూడా అలా చేయటే సామర్థ్యత మనకు కూడా ఉంది అని ధైర్యపరచబడటానికి, ఆ క్రీస్తుని మాదిరిగా తీసుకుంటానికి ఎన్నో అవకాశాలు లేఖనాల్లో భక్తుల జీవితాలు మనకు కనబడతాయండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఆ క్రీస్తు ప్రభు శారీరకంగా యోధ బెత్లెహేంలో మరియ గర్భాన్ని నుండి భూలోకానికి వచ్చినా అది ప్రారంభం అనుకుంటే ప్రియమైన వలన ఇక అక్కడి నుండి 33 సంవత్సరాలు వయస్సు వచ్చేటప్పటికి ఆ గొల్గొతా కొండపైన మరి ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించే చివరి మాట సమాప్తమైంది. అంటే అక్కడ ప్రారంభమైతే యోధ బెత్లెహేంలో ఒక రకంగా చూస్తే ఆ గొల్గొతా కొండపై ముగింపు పని కంప్లీట్.
ఫుల్ స్టాప్ అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే పుట్టిన తర్వాత 12వ సంవత్సరంలో యేసు ప్రభువు పండగ సమయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంత విడిచిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోతే తిరిగి వచ్చి చూసినటువంటి సందర్భంలో ఆ యొక్క మతాధికారితో మాట్లాడుతున్న సందర్భం అది. తల్లిదండ్రులు అడిగారు యేసుని, నానా నీ కొరకు ఎదుగుతున్నాము అంటారు. ఎందుకమ్మా ఎతుకటం, నేను నా తండ్రి పనులపై ఉన్నాను మీ సంగతి మీకు తెలియదా అన్నాడండి. లోక సువార్త 2వ అధ్యాయం. అంటే ఆ రోజున ప్రారంభమైంది 12వ సంవత్సరంలో. తదుపరి కొద్దిగా 18 సంవత్సరాలు మరి వయసు, ఆ విధానం 18 సంవత్సరాలు మరి తల్లిదండ్రులు విధేయుడై ఉన్నాడేమో, దైవ గ్రంథంలో మరి లెక్కించబడలేదు. ఇక 30వ సంవత్సరంలో యేసు ప్రభువు వారు ఏం చేశారంటే యోహాను చేత బాప్తిసం పొందారు. యోహాను యేసుని గురించి అన్న మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అంటే లోకంలో ఉన్న పాపులైన వారందరి పాపాలు మోసుకునే పోయే గొర్రెపిల్ల అని ఆయనకు ముందే పేరు పెట్టి ముందే చెప్పేసాడండి ఆయనని. తన బాప్తిసం పొందాడు. ఇక అక్కడి నుండి అంటే 30వ సంవత్సరం బాప్తిసం పొందాడు. ఇక సువార్త అంతా కూడా 3.5 సంవత్సరాలు ఫుల్గా తన పనిలో, తండ్రి పని ఏదైతే అప్పగించిన ఆ పనిలో 3.5 సంవత్సరాలు పని జరిగించి ఆ కల్వరి శిలువలో 6వ మాటగా సమాప్తమైనది అని పలికినట్లుగా మనకి లేఖనాలు బట్టి మనం ఆలోచన చేయొచ్చండి. ఇక ఆ ఏ ప్రదేశాలు తిరిగారు ఎలా అని అంటే ఆ ప్రదేశాలన్నీ కూడా 3 ముక్కల్లో 2 మాటలు చెప్తాను, ఆలకించండి. యోధా బెత్లెహేములో పుట్టాడు, బాగా గమనించండి. తర్వాత నజరేతులో యేసు ప్రభువు పెరిగారు. ఇక పెరిగి కపెర్నహూముకు వచ్చి సువార్తకు కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా తన పనిని కొనసాగించాడు. ఏమండి అక్కడ నుండి గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభువు వారు పట్టబడ్డారు. ఇక తర్వాత అక్కడ నుండి గబ్బాతా అనే స్థలం దగ్గర, పిలాతు దగ్గర రాళ్ళపరిచిన స్థలంలో తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు తీర్చబడిన తర్వాత అక్కడ నుండి ఆ యొక్క యెరూషలేము ఆ వీధుల గుండా ఆ కలవరి కొండకు శిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన ఆ మరణించినట్లుగా అక్కడ మనకి కనబడుతుందండి. ఆ శిలువ పైన ఉండే అది ఆ భూలోక యాత్ర ముగింపు గడియ అక్కడ ఉన్నట్టుగా తన పని ఫుల్ఫిల్ చేసినట్లుగా మనకు అక్కడెక్కడ కలవరి శిలువ పైన మనకు కనబడుతుంది. ఆ శిలువ పైనే మరణ వాంగ్మూలముగా 7 మాటలు పలికినట్లుగా మనం ధ్యానించుకుంటూ మనం వస్తున్నాం. దానిలో భాగమే, ఆయన చేసిన పనిలో భాగమే ఇదిగో 6వ మాట. అంటే ఆయనకు అప్పగించిన పని ఏంటి అంటే ఎక్కడి నుండి ప్రారంభం ఎక్కడ ముగింపు అని అన్నామండి. ఆయనకు అప్పగించిన పని ఏంటి అనేది కనుక ఇంకొక మాటగా ఆలోచిస్తే కేవలం ఆ అనాది సంకల్పంలో భాగముగా తండ్రి అయిన దేవుడి జగత్తు పునాది వేయబడక క్రితమే మానవులు తప్పు చేస్తే వారికి విమోచన కార్యాన్ని అప్పుడే నిర్ణయించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో అక్కడ ఒక మాట కనపడుతుందండి. క్రీస్తు శిలువ రక్తము చేత విమోచన కలగాలి అని జగత్తు పునాది వేయబడక క్రితమే తండ్రిని దేవుడు నిర్ణయించుకున్నాడు. కనుక కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని తన యొక్క పనిని మరి నెరవేర్చడానికి, జరిగించడానికి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి మరి ఆ మాట చదువుతున్న ఎఫెసీ పత్రిక ఆ మాట చదివితే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి జగత్తు పునాది అంటే అడవుడు లేకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తములో మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేసెను. సంపూర్ణ జ్ఞానం యోచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరించెను. అంటే జగత్ మన ఏబడి క్రితమే ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి అని నిర్ణయించి కనుక ఈ మాటను బట్టి ఆయన చెప్తున్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను. ఏ పనిని? ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తే పుట్టుకను గురించి కానీ మరొకటి కానీ ఆయన నెలకొట్టడం కానీ ఆయనకి ఎన్నో వేదన కష్టమైన ఇబ్బందికరమైన శోధనతో కూడా ఎన్నో పనులు అన్నీ కూడా ఏం చేశాడు? క్రీస్తు అన్నీ కూడా భరించి నెరవేర్చేసాడండి. నెరవేర్చి అంటున్నాడు, సమాప్తమైనది, నేను నెరవేర్చేసాను, ఇంకా చేయటానికి పని ఏది కూడా లేదు. ఏ పని లేదు? ఏ పని అప్పగించాడు అని అంటే ఒక మాట, అంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలలో ఆ క్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని
పాపుల కొరకు అర్పించాలి. అంటే పాపులైనటువంటి విమోచించడానికి సర్వలోక పాపం అంతా కూడా క్రీస్తుపై మోపబడింది. పాపానికి రావాల్సిన శిక్ష మరణము కనుక ఆ పవిత్రుడైన క్రీస్తు ప్రభుల వారి మీద సర్వలోక పాపాలు మోపి ఆ కలవరిశిలో తన పవిత్ర రక్తాన్ని చిందించి పాపికి విమోచన కలిగి చేసే కార్యక్రమం క్రీస్తు ద్వారా ఆ జరిగించిన కార్యక్రమం ఆయన జరిగించేసాడు కనుక ఏమంటున్నాడు, మీరు నాకు అప్పగించిన పని సమాప్తమైనది అంటున్నాడు. ఇదండి కరెక్ట్ ఎబ్రివేషన్గా మనం ఎలా తీసుకోవాలండి. ఇంకెటేటో మనం పోకూడదు. అంటే నాకు అప్పగించిన పని ఏంటి? రక్షణ కార్యం. సువార్త ప్రకటించాడు కనుక ఆ రక్షణ కార్యాన్ని ఫుల్ఫిల్ చేసాను. ఇంకా తర్వాత రక్షణ కార్యం మరొక కొద్ది మిగిలి లేదు, మరొక చేయటానికి లేదు, ఏది లేదండి. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ధర్మశాస్త్రం అంతా కూడా పాపం అంటే చెప్పింది, శిక్ష తెలుస్తుంది. ఆ ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని విమోచింపలేకపోయింది కనుక ఆ పాపంతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఏం చేసిందంటే క్రీస్తుని దగ్గర నడిపించింది. క్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు? ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని సర్వ మానవాళికి రక్షణ కలిగించడానికి కలర్సి తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చాడు. పాపం పైన సాతాను పైన విజయాన్ని చేజిక్కించుకున్నాడు. విజయపు కేకగా, విజయపు మాటగా మనం ఈ మాటను చెప్పుకోవచ్చు. ఇక బలులు లేవు, బలులకు ఫుల్ స్టాప్, ఇక అటన్నిటిని ఆపేసినట్టే, ఇంక లేనట్టే అనే సంగతి కూడా ఇక్కడ మనం గమనించగలం. ఎందుకంటే పాపానికి గత కాలంలో బలి అర్పించారు, ఇంకెందుకు ఇప్పుడు ఆయన బలైపోతున్నాడుగా. ఆ పాపానికి గతానికి అంతా కూడా వెల చెల్లించేస్తున్నాడు కనుక ఇక నుండి ఇక పాపులైనటువంటి వారు ఏం చేయాలంటే బలి అర్పించవసరం లేదు, ధర్మశాస్త్రం వైపు కాదు. ఏమని ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆ క్రీస్తు ప్రభు రక్షణ కార్యాన్ని కంప్లీట్ చేసి రక్షణకు అందుబాటులో తెచ్చాడు కనుక ఇక పాపానికి శిక్ష విమోచింపబడేటువంటి కార్యక్రమం ఏం చేయాలి అంటే మనకు అందుబాటులో ఉన్న దాన్ని ఆ క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి పాపిని ఒప్పుకొని తన కొరకు పాపమును పశ్చాత్తాపడి మనసు మార్చుకొని బాప్తిసం పొంది ఆ బాప్తిసం పొంది క్రీస్తును ధరించినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే రక్షించబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆ రక్షించబడిన వ్యక్తికి తండ్రి అనే కుమారుడైన క్రీస్తు తన రక్షణ కార్యం ఎలాగైతే పొందడు ఆ పనిని ఈ వ్యక్తి చేసుకుంటూ తన జీవితంలో ముగింపుకు వెళ్ళాలి. వెళ్ళినప్పటి రోజునే ఆ క్రీస్తు తనకు అప్పగించిన పని ఎలాగైతే ముగించాడో మనకు అప్పగించబడిన కూడా అలా ముగించిన రోజును మాత్రమే మనకు ఒక రోజున పరలోకం దక్కుద్దే తప్ప ఇలా వెళ్ళి అలా వచ్చి అలా గిరా తిరిగామనుకోండి అయ్యో అయ్యో కుయ్యో అనే స్థలమే తప్ప ఆ నెమ్మది పొందే స్థలం దొరకడం కష్టం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్న దేని పిల్లలరా, ఆయన అంత శ్రమ పొంది రక్షణ కార్యాన్ని ఏం చేశాడంటే ఫుల్ఫిల్ చేశాడని దేని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తాం. అందుకని చెప్తున్నాడు సమాప్తమైనది, ఇక నేను చేయవలసింది ఏది కూడా లేదు, నాకు అప్పగించిన మనంతా కూడా చేశాను అని ఏం చెప్తుంటే ఈయనకి చేశానని అర్థమైంది. కానీ ఏం చెప్తుంటే ఎస్ నువ్వు చేసేసేవని ఆమోద ముద్ర కూడా తండ్రి వేసేసినట్టుగానే కనపడుతుంది. ఇదిగో నువ్వు ఇది చేయలేదు, ఇది ఆగిపోయింది, ఇలా ఉంది అన్నట్టుగానే అని ఉంటే అసలు దేవుడు ప్రణాళిక, రక్షణ ప్రణాళికే ఫెయిల్ అయిపోద్ది. ఇంకేం మాట్లాడలేదు కదా, అంగీకరించాడు అని అంటే ఈ ప్రణాళికలో పడవలసిన కష్టాలంటే ముగింపుకు వచ్చింది కనుక ఆ కష్టాల నుండి బాధల నుండి విమోచింపబడుతున్నాడు. అంటే ఆ బాధల నుండి బయటకు వచ్చేస్తున్నాడు. ఇంకా బాధలు ఆయనకి లేవిక ఆ బాధను తప్పించబడుతున్నాడు కనుక అప్పటికి తప్పించబడుతున్నాడు. అంటే వాళ్ళు చేయవలసినటువంటి కొట్టిన వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు కూడా కొట్టే అవకాశం కూడా లేదు. ఆ బాధలను కూడా భరించాడు. ఆ బాధల నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నాకు సమాప్తం అయిపోయింది నువ్వు చెప్పిన పని, ఆ దెబ్బలు బాధలు అయితే ఉన్నాయి వాటి నుండి కూడా మీరే నాకు వేస్తారు, నెమ్మదిస్తారు అనుకొని సంతోషంతో తన పనిని ముగించి ఈ మాట పలుకు అంటే విజయపు కేకగా, విజయపు మాటగా దీన్ని మనం తీసుకున్నారండి. అంటే జయించాడు తన జీవితంలో. ప్రియదేవ పిల్లలరా, ప్రారంభము నుండి కడ వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడినట్లుగా లేదండి. అంటే తన కోసం గ్రంథపు చుట్టూలు ఏమైతే వ్రాయించాడో అది నెరవేర్చడానికి లోకంకి వచ్చి సమస్తమును నెరవేర్చేసాను అంటే 5వ మాట దీని కూడా లింక్గా కనపడుతుంది. ఏమండి కనుక ఆయన నెరవేర్చేసానని చెప్తున్నాడు. ఎంత ధైర్యం అండి. బైబిల్లో కూడా ఒకరు ఇద్దరిని మనం 2 మాటలు చెప్పుకొని ముగించుకుంటూ సిద్ధపడదామండి. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, నోవాహు గారితో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని? నోవాహు వాడకట్టు అన్నాడు. నోవాహు గారు అంటాడు 6వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు తనకి ఏమైతే చెప్పాడో యావత్తూ చేస్తాడట, ఇంకెక్కడ కూడా ఆగలేదు. అంటే
తన గురించి రాస్తున్న మాట, మోషే గారు తన గురించి రాస్తున్న మాట చదువుతున్నాం చూడండి. ఆదికాండము 6:22 ఉంది. నోవహు అట్లు చేసెను. అట్లంటే పెన మీద వేసిన అట్లు కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో అలాగూ చేసెను అని భావన. మరలా చదువుతున్నా. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. ఏదైతే ఆజ్ఞాపించాడు, కమాండ్. ఒకవేళ అది చేయలేదనుకోండి, ఆజ్ఞాతిక్రమం అయితే అందరితో పాటు ఈయన కూడా రక్షణ లేకుండా ఇక తుఫాన్లో కొట్టుకుపోవాల్సిందే. కనుక యావత్తూ చేశాడు కనుక ఆయన రక్షణ పొందుకున్నాడు. మాట అర్థమవుతుంది కదండి, ఎంత చక్కగా ఉందండి. అంటే నీకు నాకు కూడా ఇక్కడ నుండి ఒక పాఠం. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తను చెప్పినంత కూడా యావత్తూ చేశాడు. అంటే సంపూర్ణంగా చేసిన అప్పగించింది అంటున్నాడు. ఈయన యావత్తూ చేసి రక్షణ పొందుకున్నాడు. ఆయన తనకు అప్పగించిన పని యేసు ప్రభుల వారు కూడా మరి సంపూర్తి చేస్తే ఆయన మహిమను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే క్రీస్తు ప్రభు తర్వాత మరి ఇంకెవరన్నట్టు సంపూర్తి చేశారా? మరి ఆయన దేవుని కుమారుడు కదండి, ఇక మరి మనం ఎక్కడ చేస్తామండి అని సాకు చెప్పేటటువంటి సహోదరులు ఉంటారు కదా. కరెక్ట్ కాదు. నువ్వెంత బలహీనుడివి, నువ్వు చేయలేవు. నీలో ఆత్మ ఉంటే చేయిస్తానికి పరిశుద్ధాత్ముడు నిన్ను చేయించడానికి నువ్వు సాధనంగా లోబడితే చేయిస్తాడు. నువ్వు చేస్తావు అంటే నువ్వు సాధనలు అవుతావు, ఆయన చేతిలో వాడబడతావు. అంటే మనం ఇది లేదని కదా, అంత సాధనానికి వస్తువుకంత ఇదేముంది. ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు దానికి విలువ వస్తుంది, ఘనత వస్తుంది, వాడబడుతుంది. ఆయన చేతిలోకి వెళ్ళకుండా ఉందంటే తుప్పు పడుతుంది. ఒక వ్యక్తి అన్నాడంట, నీ చేతులు నేను పని చేస్తుంటే అరిగిపోవాలి కానీ నేను తుప్పు పట్టకూడదు అన్నాడు ఒక భక్తుడు. మరి ఎవరో నాకైతే తెలియదు కానండి, మాట జ్ఞాపకం వచ్చింది. కనుక ప్రియదేని పిల్లలారా, ఈ మాటను బట్టి చూస్తే మరొక ఆయన క్రీస్తు ప్రభు తర్వాత చక్కగా ఒక ఆయన మంచి పనిచేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆయన పేరే పౌలు గారండి. ఎప్పుడైతే క్రీస్తు చేత పట్టబడ్డాడో ఆయన చేయక మిగిలినటువంటి పనులన్నీ శ్రమలుగానైగా నేను అన్ని భరించేశాను అని ఆయన పనికి సాధనంగా పాత్రగా దేవుడు ఎన్నిక చేశాడు కదండి. అప్పుడు అంటాడు ఈయన సింపుల్గా చెప్తాను చూడండి. మరి 2 తిమోతి పత్రిక 4:6 నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, ఇక వెళ్ళిపోతానికి సమీపమైంది, ఇక నా చివరి అంకానికి వచ్చేసాను, ఇక చేయవలసిన పనులు అన్నీ చేయవలసిన పనులన్నీ కూడా చేసింది కనుక వెడలిపోయే కాలము, ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి టైం దగ్గర పడేది ఆయన తెలిసిపోయింది. అది ఎందుకు పడింది దగ్గరగా ఉన్నది అని అంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ రెండింటి మధ్య నుండి నేను ఏదో నేను ఆలోచిస్తూ నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఒకళ్ళు బ్రతుకుంటే నీ పని చేయటానికే ఉంటాను కనుక ఆ పని అంతా కూడా నేను చేశాను, అయిపోయింది. అంటే వెడల్పోవు కాలము సమీపమై ఉన్నది, దగ్గరకు వచ్చేసింది. ఆ సమీపం వచ్చే లోపల నేను చేసిన పని ఏంటంటే, సమీపం అయ్యే టయానికి ప్రారంభము నేను చేసిన పని ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, అందుకు గాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. ఎవరైతే ఈ విధంగా నేను మరి చేశానో, క్రీస్తుని పోలి నడుస్తూ ఇచ్చేసానో, చివరికి వచ్చేటప్పటికి నా విశ్వాసము అన్నీ కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించి చివరికి వచ్చేసాను చేయవలసిన పనులు, ఇక నాకు నీతి కిరీటం ఉంచబడింది అని అంటున్నాడు. చూసారా, ఎక్కడ వచ్చావు పౌలు, నువ్వు ఇంకేం చేయాల్సిన ఏమైనా ఉందా అన్ను లేదు. ఇంకా అది తిమోతితో చెప్తాడు, నేను ఎలా చేశాను అని బలపరుస్తున్నాడు. యేసుప్రభు ద్వారా ఈయన నేర్చుకున్నది తన జీవితంలో యేసుప్రభు ఏదైతే అప్పగించి ముగించాడో ఆ ప్రకారం కూడా ముగించి తన జీవితాన్ని అలా చేసుకున్నట్లుగా ధనీకరం మార్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియదేవుని పిల్లలారా, ఇటు అపోస్తులుండి మనకు కూడా అప్పగించాడు. సత్క్రియలు చేయలేనేటువంటి ఆ పని మనకు అప్పగించాడు. సత్యం మన స్వతంత్రం చేస్తుంది, పాపానికి బానిసలగేటువంటి పరిస్థితి చేయదు. కనుక సత్క్రియలు చేస్తూ అంటే రక్షణ పొందుకున్న తర్వాత రక్షకుడు అంత ఎత్తు ఎదగటానికి ఆ రక్షణ చూపిన ఆ రక్షణలో నుండి ఆ పరమచర్యంత వరకు కూడా మనకు అప్పగించిన పని ఆ క్రీస్తు ప్రభువులు రక్షణ పొందుకున్న ఆ రాజ్య సువార్తను, అంటే క్రీస్తు మరణాన్ని మరి ఏంటంటే సమాధిని పునరుత్థానాన్ని మనము ఆ సువార్తగా ఇతరులకు చెప్పి రక్షణ వైపు మళ్ళించాలి. ఆయన మరణించడంతోనే రక్షణ వచ్చింది. ఆ తండ్రి చిత్తాన్ని బట్టి ఆ కార్యాన్ని ఇతరులకు చెప్పి మనం ఏం చేయాలంటే రక్షణలోకి నడిపించాలి. అది మన పని. ఆ పని మనం చేసిన రోజున ఆ ముగింపు వరకు కూడా ఆ పనులు నమ్మకంగా చేసిన రోజున నమ్మకస్తులైనటువంటి వారి నెత్తి మీదకి మెండైన దేవుళ్ళు వస్తాయి.
నమ్మకస్తులుగా ఆ పనిని మనం కూడా కొనసాగిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ మంచంలో ఈ కొంచెం నమ్మకంగా ఉన్నావని మెండైనటువంటి దీవెనతో కూడిన ప్రశంసా పత్రం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సోదరుడా, మరి రోజున నీకు నాకు అప్పగించిన పనిని మరి అలాగే ప్రారంభం ఉన్నట్టు ఆ ఆసక్తి, ప్రారంభం ఉన్నటువంటి ఆ పనితీరు, ఆ ప్రార్థన జీవితం పరిస్థితి ముగింపు గడికి వచ్చేదాకా ఉంటుందా లేదా చూసుకో. లేకపోతే ఒకవేళ ఆ దేవుని చిత్తాన్ని మనం పొందుకోలేమేమో గమనించుకున్నాను. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు ప్రభులు వారు నీకు నాకు నేర్పిస్తున్న మాట, తన పనిని సంపూర్తి చేసి విజయపు కేకగా నాకు అప్పగించిన పనిని చేసాను అని అంటే ఎవరికైనా ఆనందమే కదండి. చెప్పిన ఆయన కూడా ఆ పని చేయమని చెప్పిన ఆయన కూడా ఆనందమే కదండి. అంటే చేసాను అంటే చేయటానికి ఆటంకాలు ఎంతమంది అయితే కలిగించారో వాళ్ళందరూ చేసిన ఆయన ముందు ఓడిపోయినట్టే కదండి. ఏమండి, అదే చెప్తున్నాను. కనుక నీకు నాకు కూడా ఇట్టి ఆలోచనతో ఆయన చిత్తాన్ని బట్టి ముందు సాగాలని కోరుకుంటూ, మరి మన జీవితం మనకు అప్పగించి మన విజయం పొందేట ఆత్మ తోడ్పాటు దేవుడు మనందరికీ అనుగ్రహించి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. విని వాక్యము నామాంధ్రతో ఫలింపచేయండి, ఆధ్యాత్మిక మమ్మల్ని బలపరచమని నాయన ఎంత కష్టమైన వచ్చుకొని జయ జీవితం కలిగేటట్లు మా జీవితంలో మీ ఆత్మ తోడ్పాటుతో సాగిపోయే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.